అడవిలో రోబో జంతువులు. ఒకప్పుడు ఒక విచిత్రమైన అడవి ఉండేది. ఆ అడవిలోని జంతువులన్నీ రోబోలు. సింహం ఒక రోబో, చిరుత ఒక రోబో, జింక ఒక రోబో, కుందేలు ఒక రోబో. అలాగే అన్ని రకాల జంతువులు రోబోలే. వాటికి లోపల బ్యాటరీలు ఉండేవి. అవి బ్యాటరీలు ఛార్జ్ అయితేనే వాటికి శక్తి వచ్చేది. సింహం రోబో అన్ని జంతువులకి రాజు. అది చాలా బలంగా ఉండేది. దానికి ఇనుప పంజాలు ఉండేవి. దాని గర్జన చాలా బిగ్గరగా వినపడేది. చిరుత రోబో చాలా వేగంగా పరుగులు తీసేది. జింక రోబో అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది. కుందేలు రోబో చాలా తెలివైనది. అది ఎప్పుడూ కొత్త కొత్త ఆటలు ఆడేది. ఒకరోజు అడవిలోకి ఒక మనిషి వచ్చాడు. అతను ఆ రోబో జంతువులను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అతను వాటిని తాకడానికి ప్రయత్నించాడు. కానీ రోబో జంతువులు అతన్ని ముట్టుకోనివ్వలేదు. అతను వాటిని తనతో ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ రోబో జంతువులు అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. అప్పుడు ఆ మనిషి భయపడి అక్కడ నుండి పారిపోయాడు. రోబో జంతువులు అతన్ని పట్టుకోలేకపోయాయి. ఆ తరువాత రోబో జంతువులు తమ జీవితాన్ని సంతోషంగా గడిపాయి. వాటికి ఎప్పుడూ ఆహారం గురించి ఆందోళన ఉండేది కాదు. ఎందుకంటే వాటికి బ్యాటరీలు ఛార్జ్ అయితే చాలు.